ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవు ఆశీర్వాదము నొందుదువుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. మనకి ఆశీర్వాదం అన్న మాట అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరి భక్తి వెనక ఒక కోణం ఆశీర్వాదమే. ఆ మాట వినడానికి కూడా చాలా సంతోషంగా, చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆశీర్వాదం రావాలి అన్నా, మనం ఆశీర్వాదంలో నిలిచి ఉండాలి అన్నా మనకుండాల్సిన కొన్ని లక్షణాలను బైబిల్ వివరించింది. మన ఆలోచన విధానం, మన మాట, మన బుద్ధి దేవుని జ్ఞానముతో నిండి ఉన్నదైతే తప్పకుండా ఆ ప్రతిఫలాన్ని మనందరి జీవితాల్లో చూస్తాం. ఇక్కడ ఈ మాట దావీదు మహారాజు ఒక భాగ్యవంతుని భార్యతో మాట్లాడుతున్నారు. అదే గ్రంథం 25వ అధ్యాయంలో ఒక ఊరు మనకు కనపడుతుంది. ఆ ఊరు పేరు కర్మేలు. అందులో బహుభాగ్యవంతుడైన ఒక వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని పేరు నాబాలు. చాలా ఆస్తిపరుడు. కానీ అతను తన చర్యలను బట్టి చూడగా దుర్మార్గుడై ఉండెను అని వాక్యంలో చూస్తాం. అతని భార్య పేరు అబీగయిలు. ఈమె సుబుద్ధి కలిగిన స్త్రీ. అంత భాగ్యవంతుని భార్య అయినా సరే ఎక్కడా తను గర్వంగా మాట్లాడడం కనబడదు. ఈమెకి దేవుని మీద, ఆయన కార్యాల మీద, దేవుని కోపం మీద, దేవుడు దావీదు మహారాజుకి తోడు ఉంటున్న ఆ పరిస్థితులు అన్నీ బాగా అవగాహన కలిగిన స్త్రీ. దేవుని జ్ఞానం చేత నింపబడిన స్త్రీ. సమస్యలలో ఎలాంటి పరిష్కారం వెతకాలో తెలిసిన స్త్రీ. సమస్యని ఎదుర్కోవాలో తెలిసిన స్త్రీ. దావీదు మహారాజు తనతో ఉన్న వారిని నాబాలు దగ్గరికి పంపిస్తూ ఒకప్పుడు నాబాలు పనివారిని వారెలా సురక్షితంగా కాపాడారో, వారు చేసిన దానికి వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నాబాలుతో చెప్పమని పంపిస్తే, నాబాలు తనకున్న గర్వంతో దావీదెవడు, యెష్షయి కుమారుడెవడు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తిరిగి పంపించేస్తాడు. ఆ విషయం దావీదు మహారాజు గారు విని చాలా కోపంతో నాబాలుని చంపేద్దామని 400 మందితో బయలుదేరి వస్తున్న సందర్భం ఇది. వారు బయలుదేరి వస్తూ ఉండగా ఆ నాబాలు పనివారిలో ఒకరు అబీగయిలు దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు దావీదు మహారాజు ఎలా సహాయం చేశాడో, ఇప్పుడు ఎంత ఆగ్రహంతో వస్తున్నాడో అన్న విషయాన్ని ఆమెకు తెలియజేస్తారు. వెంటనే ఆ స్త్రీ వారి కోసం కొన్ని కానుకలు, ఆహారం తీసుకుని వారిని ఎదుర్కొని దావీదు మహారాజుని కనుగొని సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాల మీద పడుతుంది. అంత భాగ్యవంతుని భార్య అయినా ఎలా తగ్గించుకోవాలో, కోపంతో ఉన్న వ్యక్తిని ఆపి ఎలా ఆ సమస్య నుండి బయటపడాలో, తగిన సమయంలో ఎలా స్పందించాలి అన్న జ్ఞానం కలిగి ఉన్న స్త్రీ. దేవుని గూర్చి, ఆయన కార్యాల గురించి, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి తన భర్త చేసిన తప్పుకి క్షమాపణ పొందుకొని దావీదు మహారాజు యొక్క కోపం దేవుని దృష్టిలో దావీదు మహారాజు అపకారం చేసిన వాడుగా ఉండకుండానట్లు ఆపింది. ఇది కేవలం దేవుని జ్ఞానం చేత, దేవుని యందలి భయభక్తుల ద్వారా, తనకున్న మంచి బుద్ధి, తగ్గింపు స్వభావం ద్వారా జరిగిన కార్యం. ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సింది, నాబాలు బుద్ధిహీనుడు. ఆయన భార్య అయిన అబీగయిలు తనకి దేవుడిచ్చిన జ్ఞానం చేత ఆశీర్వదించబడిన స్త్రీ. ఆశీర్వాదం అంటే ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం కాదు. దేవుడిచ్చిన జ్ఞానం ఆశీర్వాదం. దేవుడిచ్చే విచక్షణ, తగ్గింపు స్వభావం, మంచి హృదయం, అర్థం చేసుకునే మనసే ఆశీర్వాదం. మనకి ఆశీర్వాదం పొందుకోవాలి అని ఆశ ఉంటుంది. మరి మనకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? కొన్నిసార్లు మన మాటలు కోపాన్ని తగ్గించేవిగా కాకుండా ఇంకా ఎదుటివారి కోపాన్ని పెంచేవిగా ఉంటాయి. అలా ఉండకూడదు అని అబీగయిలు జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మన మాట, ప్రవర్తన సమాధానపరిచేదిగా ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. ఇక్కడ దావీదు మహారాజు దేవునికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నారు. మన ఇంటి వారిని దేవుని కోపం నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. దేవుని సన్నిధిలో ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాప హృదయంతో వారి పాపాల నిమిత్తం, వారి అతిక్రమాల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఇవి మన బాధ్యతలు. అప్పుడు ప్రేమగల దేవుడు తన హృదయాన్ని కఠినపరుచుకొనక సమాధానముతో మనల్ని నింపుతారు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు సమాధానకర్తగా, శాంతి అనుగ్రహించే తండ్రిగా ఎల్లప్పుడూ మాతో ఉన్నందుకు వందనాలు. మా పాపాల నిమిత్తం, మా స్వభావాన్ని బట్టి మేము మీ ఉగ్రతకు పాత్రులం. కానీ మీరే మాకు జ్ఞానమిచ్చి పశ్చాత్తాప హృదయం దయచేసి మమ్మల్ని క్షమించి సమాధానపరుస్తున్నందుకు వందనాలు.
తండ్రి, మీ మంచి బుద్ధి కలిగి తగ్గింపుతో సమస్యల నుండి పరిష్కారం పొందుకొని ఆశీర్వదించబడే వారిగా మేము ఉండడానికి కృప దయచేయండి. తండ్రి, మమ్మల్ని సరిచేసి నిలబెట్టండి. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఆశీర్వాదంకి వారసులు అవ్వాలని, ఆశీర్వాదం పొందుకోవాలని ప్రతి బిడ్డకి ఉంది. కానీ తండ్రి, దాన్ని ఎలా పొందుకోవాలో తగిన జ్ఞానం, విచక్షణ, దేవా, మీ సన్నిధిలో ఎలా గోజాడాలి అన్న అనుభవాన్ని, ఆత్మీయ అనుభవాన్ని మా అందరికీ కూడా మీరు నేర్పించి బలపరచండి. తండ్రి, మీకు వందనాలు. ప్రార్థన ద్వారా ప్రతి సమస్యని జయించగలిగిన శక్తిని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. తండ్రి, నీకు వందనాలు. తండ్రి, బిడ్డల్లో బలహీనంగా ఉన్నవారిని మీరు బలపరచండి, రోగులుగా ఉన్నవారిని మీరు స్వస్థపరచండి. ఇంకా దేవా, ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో, పూనుకుంటున్నారో, ఆలోచిస్తున్నారో వారి ప్రతి ఆలోచన దేవా నీ చిత్తంలో సఫలపరిచి అయా బిడ్డలందరినీ కూడా సాక్షులుగా మీరు నిలబెట్టమని యేసయ్యా, ఈ దినమంతా కూడా తండ్రి మా ప్రయాణాల్లో, మా పనుల్లో మీరే తోడుగా ఉండి మా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి తండ్రి, మీ కృపకి పాత్రులుగా మేమెక్కడున్న మీ మహిమకు పాత్రులుగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి ఉన్నాము తండ్రి. ఆమేన్.